కన్యా రాశి వాళ్ళందరికీ ఈ 31వ తారీఖు డిసెంబర్ నుంచి 6వ తారీఖు జనవరి 24 వరకు బుధగ్రహం యొక్క మార్పు మనకు బాగా నెగిటివ్గా ఉంది. ధనుసు రాశిలో ఉండాల్సిన బుధుడు వెనక్కి వచ్చేసాడు. శత్రుక్షేత్రంలో వృశ్చిక రాశిలో 3వ ఇంట్లో ఉండడం అనేది అనేక ఇబ్బందులకు కారణమవుతుంది. జాగ్రత్త వహిస్తూ బుధగ్రహానికి సంబంధించినటువంటి అనేక మంత్రాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి యొక్క మంత్రాలు, మహావిష్ణువు మంత్రాలు ఎంతగా చదువుకుంటే మీకు అంత మేలు జరుగుతుంది. మానసిక చికాకులు ఉంటాయి, వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. ధనస్థానం సరిగ్గా లేదు, కుటుంబంలో సంతోషానికి కాస్త ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పిల్లల చదువులో కూడా అశ్రద్ధ కలిగే అవకాశాలు ఇవన్నిటికీ తోడవుతాయి. కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండాలి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. శత్రువుల మీద పైచేయి కలిగి ఉంటారు. అనుకున్న సమయానికి మీరు అప్లై చేసిన లోన్ శాంక్షన్ అవ్వటం వల్ల సంతోషాన్ని కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు, విదేశాలకు వెళ్ళేటప్పుడు, పై చదువులకు ప్రయత్నిస్తున్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా కొనడానికి కూడా ఈ వారం అంత అనుకూలంగా లేదు. మీ జాతకాలు చూపించుకున్న తర్వాతనే అలాంటి పనులు చేస్తే మంచిది. భర్త భార్య ఇద్దరు కూడా ఏ చిన్న చిన్న విషయాల మీద అయినా సరే ఎక్కువ గొడవలు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి నుంచి అధిగమించడానికి ప్రయత్నించాలి. పెళ్ళి కాని వాళ్ళకి ఇంకా కొంత సమయం పట్టే అవకాశము ఉంది. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో అదృష్టం అనేది చాలా తక్కువగా ఉంది. తండ్రి సహకారం పెద్దగా లభించకపోవడం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఉద్యోగస్తులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. చేసే ఉద్యోగం పట్ల శ్రద్ధ వహించాలి. ఏమాత్రం తొందరపాటుతో ఉద్యోగాలు మానేసుకోవటం అలాంటివి చేయకూడదు. కొంచెం కఠినమైన సమయం ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయించాలి. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు ఉండే అవకాశం అయితే ఉంది. మీరందరూ కూడా రోజు విష్ణు సహస్రనామాన్ని ఎంత బాగా చదివితే మీకు అంత మేలు జరుగుతుంది.